వెల్కమ్ బ్యాక్. పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే యుద్ధానికి సంబంధించి వెనకడుగు వేయడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. పాక్కు సరైన గుణపాఠం చెప్పకుండానే వదిలేశారు అన్నటువంటి కామెంట్స్ ఆయన చేశారు. దాంతోపాటు యుద్ధం చేయలేక రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలపై రాహుల్పై విమర్శలు చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఒక విధంగా భారత్ ట్రంప్కు లొంగిపోయే యుద్ధం విరమించుకుంది అన్నటువంటి భావన ప్రజల్లో ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది మనకు తెలిసిందే. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏ మేర ఉంది, పాక్ మళ్ళీ తోకజాడించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇది వెనక్కు తగ్గడం అనేది తప్ప, ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ కాలర్స్ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ పార్టీలకు సంబంధించి విమర్శలు ఇటువంటివి కాకుండా ఒకవేళ యుద్ధం వస్తే ఏంటి పరిస్థితులు, యుద్ధం రాకపోతే ఎలా ఉంటుంది, ఇప్పుడు పాకు గుణపాఠం చెప్పే వదలాల్సిందా అనేది దానిపైన మాత్రమే మాట్లాడండి. పార్టీలకు ఆపాదిస్తూ ఉన్నటువంటి వర్షన్లో కాదు. అయితే ప్రజలు కూడా మాట్లాడేటువంటి వేదిక ఇది. మీరు మాట్లాడచ్చు, కాల్ చేసి మాట్లాడచ్చు. కాసేపటి తర్వాత మీకు స్క్రీన్పై నెంబర్ స్క్రోల్ అవుతుంది. ప్రస్తుతం గెస్ట్లతో మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. నమస్తే అండి. చరణ్ గారు, ఇప్పుడు అంటే అన్నీ ఆలోచించే ప్రస్తుతం యుద్ధానికి సంబంధించి యుద్ధం జరిగితే ఎంత నష్టం ఉంటుంది ఏంటి అనేది ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో యుద్ధం అనేది ఒక ఆటంకంగా మారుతుంది. సో వాళ్ళు తగ్గారు కాబట్టి ఓకే, ఒక అవకాశం ఇచ్చి చూద్దామని దేశ ప్రధాని ఆలోచించారు. అందుకే తగ్గారు అన్నటువంటి వర్షన్ బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో ఎందుకు ఖచ్చితంగా యుద్ధం చేసి ఈసారి బుద్ధి చెప్పాలి అనేది ఖచ్చితమైనటువంటి స్టాండ్ కాంగ్రెస్ ఎందుకు తీసుకున్నట్టు? అంటే ప్రధానంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భారత్కు అనుకూలంగా ఉన్నాయి. అదే కాకుండా పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి ఉన్నది. అదే కాకుండా పాకిస్తాన్ 33% ఇన్ఫ్లేషన్తో బాధపడతా ఉన్నారు. అదే కాకుండా బల్కిస్తాన్ సంస్థ వేధిస్తా ఉంది. మొన్ననే ఒక నగరాన్ని ఆక్రమించిన పరిస్థితి చూసినాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇప్పటి వరకు రైలును హైజాక్ చేసిన పరిస్థితి మనం చూడలేదు. పాకిస్తాన్ లో జపాన్ అదేవిధంగా ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసి ఏకంగా సైనికులను కాల్చిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు బార్డర్ సమస్య ఉన్నది. అదే కాకుండా సింధు ప్రాంతానికి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మామే పెత్తనం చేస్తారని చెప్పేసి పాకిస్తాన్ లో ఒక వర్గం మధ్య పంచాయతీ జరుగుతా ఉంది. అదే కాకుండా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, అదే కాకుండా సైన్యం మీద దేశంలో ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి మనం పాకిస్తాన్ లో చూసినాం. కాబట్టి అనువైన వాతావరణాన్ని అదేవిధంగా అనుకూలంగా మార్చుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే దేశంలో పాకిస్తాన్ ఎప్పుడైతే మన సైనికులు కావచ్చు, అదే మన టూరిస్టుల మీద దాడి చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ముక్త ఖండంతో సైనికులకు కావచ్చు ప్రభుత్వానికి అండగా ఉంటాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు స్వాగతిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ యుద్ధం ముగింపు సమయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలే. కానీ టూరిస్టుల మీద దాడి జరిగినప్పుడు అఖిలపక్ష సమావేశం హోంమంత్రి ఏర్పాటు చేసిన సందర్భం, తర్వాత ముగింపు సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయని చెప్తే ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయకుండా యుద్ధాన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా భారత్ ఇప్పటివరకు చాలా సార్లు యుద్ధం చేసినట్టు పరిస్థితి 1947 కావచ్చు, 49లో కాల్పుల ఒప్పందం జరిగిన తర్వాత 1961 కావచ్చు, 71 కావచ్చు, అదే కాకుండా 99లో కార్గిల్ యుద్ధం కావచ్చు, అదే కాకుండా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మనం దాదాపు పాకిస్తాన్ లో ఉన్న మీద దాడి చేసేంత పరిస్థితి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా అంతర్జాతీయ ఒత్తిడి రావడంతో ప్రధానంగా నాడు యుద్ధం చేయని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా విజయం అని చెప్పేసి చెప్పుకుంటూ దేశ ప్రజలను అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సైనికులు అఘోరపరిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బీహార్ ఎలక్షన్లకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజు వరకు యుద్ధం చేసి ఉంటే పాకిస్తాన్ లో ఉన్నట్టు పీఓకే కావచ్చు, పాకిస్తాన్ 2 ముక్కలుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా దేశాల మద్దతు పాకిస్తాన్ కు లభించలేదు. ఎందుకంటే తుర్కీ కావచ్చు, అదేవిధంగా కొన్ని చిన్న దేశాలు 2-3 అంటే చరణ్ గారు ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అంత ఈజీ సిచ్యువేషన్ అయినా, ఎందుకంటే ట్రంప్ వైఖరి చూస్తున్నాం.
వాళ్లకు నిధులు అంటే మంజూరుకు సంబంధించి IMFను ఏ విధంగా ఒత్తిడి చేసినటువంటి క్రమం చూసాం. ఈవెన్ మొన్న కూడా టర్కీకి ఆయుధాలకు సంబంధించి హెల్ప్ చేసింది అన్న విషయం చూస్తున్నాం. ఒకవేళ అంటే సపోర్ట్ కనుక వాళ్ళకు పెరిగినటువంటి క్రమంలో సిచ్యువేషన్ అనుకున్నంత ఈజీ ఇప్పుడు ఏవైతే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఒంటరిగా చేసాం, ఏ కాకిని చేసాం, ఇవన్నీ లెక్కలు అప్పుడు చెల్తాయా మేడం? ఇప్పుడు IMF సంబంధించి ఆర్థిక సాయం కావాలని చెప్పేసి వారు కోరిన మాట వాస్తవం. దానిలో 17% వాటా ఉన్నటువంటి USA ఉంది. అందులో మొత్తం 60% సంబంధించినటువంటి అమెరికా కావచ్చు, వారి మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ సాయం చేసిన సందర్భం మనం చూసినాం. ఎందుకంటే ట్రంప్ నా దోస్తు, నా మిత్రుడు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రెండోసారి అమెరికా అధ్యక్షుడి సందర్భంగా గుజరాత్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ట్రంప్ గారికి మద్దతు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. రీసెంట్ గా అంతర్జాతీయ వార్తలు ఏమొచ్చినాయి, ట్రంప్ గారి కుమారుడు పాకిస్తాన్ లో పర్యటించిండు. వారి వ్యాపార అవసరాల కోసం మాత్రమే పాకిస్తాన్ లో ఈ ట్రంప్ గారు ప్రధానంగా యుద్ధాన్ని ఆపినని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. దాని మీద కూడా ఇంతవరకు భారత ప్రభుత్వం ఖండించిన పరిస్థితి. అదే కాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం, అదే ఫిబ్రవరి మాసంలో 70 మంది ఉగ్రవాదులు భారత్లోకి ఎంటర్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తం చేసినా కూడా అదేవిధంగా ఎందుకు ఎక్కడ లోపం జరిగిందో భారత ప్రభుత్వం ప్రకటించలేదు. అదే కాకుండా ఇక్కడ 1,80,000 మంది సైనికుల రిక్రూట్మెంట్ జరగలేదు. అదే కాకుండా అగ్నివీరు పథకాన్ని రిప్రజెంట్ చేయడం కావచ్చు, సైనికుల మీద ఎలాంటి అదే రిక్రూట్మెంట్ చేయకపోవడం మూలంగా ఒక సెక్టార్ చూడాల్సిన సైనికులు 2 సెక్టార్ చూస్తుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ. దేని మీద కూడా క్లారిటీ ఇవ్వకుండా పాకిస్తాన్ పార్లమెంట్ లో సమావేశం ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎంపీలు అన్న పరిస్థితి, షాబాజ్ షరీఫ్ భారత్ పేరెత్తని భయపడతా ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ. పాకిస్తాన్ లో కూడా అనుచితి, పాకిస్తాన్ లో పార్లమెంట్ లో చరణ్ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను. ఒక కాలర్ ఉన్నారు, ప్లీజ్ వాళ్ళ వర్షన్ తీసుకున్న తర్వాత. వెంకట్ గారు, వీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినిపిస్తోందా? నాకు మీ వాయిస్ వినిపించదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. యాక్చువల్లీ నిన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, స్టేట్మెంట్ ఇచ్చారు. హలో చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అన్న వర్డ్ వచ్చింది, చెప్పండి. చైనా డ్రోన్స్ వాడారు, మనం దానికి కాస్ట్లీ మిసైల్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ మిసైల్ పేరు తెలియదు వాళ్ళకి, చెప్పి మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళు అంత కష్టపడి బార్డర్లో వాళ్ళు అంత ఫైట్ చేస్తే ఇప్పుడు దీని గురించి మనం ఏమంటున్నామంటే యుద్ధం ఆపేశారు, భయపడేది అంటున్నారు. మనం గ్రో అవుతున్న కంట్రీ మేడం మనది. వాళ్ళేమో పిచ్చోళ్ళు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. రేపు పొద్దున పెద్ద మిసైల్ చేశారనుకోండి, మన పరిస్థితి ఇవన్నీ ఆలోచించుకొని దే హ్యావ్ టేకెన్ ద డిసిషన్. మనం సేఫ్ ఉండడానికి డిసిషన్ తీసుకున్నారు మేడం. కాల్పుల విరమణ డెసిషన్ తీసుకోవడమే కరెక్ట్ అనేది మీ అభిప్రాయం, అంతేనా? ఓకే, అది చరణ్ గారు. అంటే మనం డెవలప్ అవుతున్నటువంటి పొజిషన్ లో ఉన్నాం, వాళ్ళకి ఏముంది పోవడానికి అనేది అంటే పౌరుల అభిప్రాయం లేండి, మీరు చెప్పండి. మేడం, అణు బెదిరింపులకు భారత్ భయపడదని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాడు భారత్ పాకిస్తాన్ హెచ్చరించిన సందర్భం చూసినాం. అమెరికా మా బాస్ కాదని చెప్పేసి ఇందిరాగాంధీని హెచ్చరించిన సందర్భం చూసినాం. ట్రంప్ గారు 5% భారత్ మీద ఇప్పుడు ఏదైతే విదేశీ మార్గదర్శకం భారతదేశానికి వస్తా ఉంది, 4 లక్షల కోట్ల రూపాయలు వస్తే 5% ట్యాక్స్ విధించిన సందర్భం మనం చూసినాం. అమెరికా ఒత్తిడి మేరకు మాత్రమే యుద్ధం ఆగిపోయిందని చెప్పి ట్రంప్ గారు ప్రకటించిన తర్వాత దాని మీద భారత ప్రభుత్వం ఖండన స్టేట్మెంట్ ఇయ్యని పరిస్థితి మనం చూసినాం. ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం కావచ్చు, భారతీయులు కావచ్చు, ఎప్పుడు కూడా మూడవ దేశం యొక్క ప్రమేయాన్ని జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఒక విషయంలో ఏనాడు కూడా అంగీకరించిన పరిస్థితి మనం చూడలేదు. కాబట్టి దత్తాత్రేయ గారి వర్ష అభిప్రాయం ఎట్లా ఉందో ఒకసారి తీసుకుందాం. చరణ్ గారు, దత్తాత్రేయ గారు. మేడం గుడ్ మార్నింగ్. మీకు HMTV ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం అన్న ప్రతిసారి భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది, వాస్తవ పరిస్థితులు ఏంటి, రాజకీయంగా దాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఏంటి, పుల్వామా దాడి అయినా, తర్వాత జరిగినటువంటి పహల్గామ్ దాడి అయినా, గతంలో జరిగిన కార్గిల్ యుద్ధం అయినా, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి POK బార్డర్లో జరిగినటువంటి ఓవోస్ దాడి అయినా, ఈ దాడులు జరుగుతున్న ప్రతిసారి ఎలక్షన్స్ ముందు లేకపోతే భారతదేశంలో మోడీ గారి ప్రతిష్ట తగ్గిపోతున్నప్పుడు, బీజేపీ ప్రతిష్ట తగ్గిపోతున్నప్పుడు ఈ సంఘటనలు ముందుకు రావడం, ఆ తర్వాత ఇది భారతదేశానికి పాకిస్తాన్ కు మాత్రమే సంబంధించిన అంశం, ఇది ద్వైపాక్షికంగా మాట్లాడుకుని చర్చించుకుంటే పరిష్కారం అయ్యే అంశం అనుకున్న సందర్భంలో భారత సార్వభౌమత్వాన్ని మూడో దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు చేతుల్లో పెట్టి నరేంద్ర మోడీ గారు నేను చాలా పవర్ఫుల్, నాకు ప్రపంచ దేశాలన్నీ కూడా
భయపడే పరిస్థితుల్లో నేనున్నా అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ ఎందుకు ట్రంప్ గారి చేతుల్లో పెట్టి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాదు భారత ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే ఉగ్రవాదం నిర్మూలిస్తామని పాకిస్తాన్ ప్రకటించలేదు, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకుంటాము అని పాకిస్తాన్ ప్రకటించలేదు, ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కు అప్పజెప్తామని ప్రకటించలేరు. మరి ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం ఏం నెరవేరిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారి మాటలకు తలొగ్గి ఇవాళ ఆపరేషన్ సింధూర్ ని నిలిపివేశారనేటువంటిది నేను కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇదే చర్చిస్తా ఉన్నాడు. ఏ మేధావులు కూడా అంటా ఉన్నారు, యుద్ధం చేశారు అంటే ఫలితం తేలని యుద్ధం వల్ల ప్రయోజనం ఏముంది, మీరు ఏ కారణం చేత యుద్ధం చేశారో ఆ కారణం నెరవేరిందా, ఉగ్రవాదం అంతమైందా, లేకపోతే పాకిస్తాన్ మనతో తలబేరానికి వచ్చిందా, కాలబేరానికి వచ్చిందా, ఏమైనా ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా మనం పెట్టిన కండిషన్స్ ఏమైనా అంగీకరించిందా, ఇక నుంచి అంటే దత్తాత్రేయ గారు ట్రంప్ ఏదైతే ఏకపక్షంగా కొన్ని ప్రకటనలు చేశారో దానికి సంబంధించి ట్రంప్ పేరు ప్రస్తావన లేకుండానే మాకు ఎవరి జోక్యం అవసరం లేదు, కశ్మీర్ అంశంకు సంబంధించి మాకు స్పష్టమైన వైఖరి ఉంది, మాట్లాడితే కనుక ఈ పీఓకే అంశంకు సంబంధించి మాట్లాడదాం, అన్ని మాకు స్పష్టత ఉన్నాయి, దానికి సంబంధించి ఏం తీసుకోవాలి, మాకు జోక్యం అవసరం లేదు అంటే ఈవెన్ అంటే పేరు చెప్పకపోయినా అంటే ట్రంప్నే అన్న విధంగా ఆలోచించి మేబీ ఈ 2-3 రోజుల నుంచి కూడా ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ భారత్కు పంపేటువంటి ఏదైతే ఎన్ఆర్ఎస్ పంపే డబ్బుకు సంబంధించి 5% సుంకాలు కావచ్చు, అండ్ మన మామిడి పండ్ల ఎగుమతికి సంబంధించి వాటిని వెనక్కి దింపి పంపడం కావచ్చు షిప్మెంట్స్ను, అంటే టోటల్గా ఒక విధంగా అటు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు, టర్కీకి సపోర్ట్ చేస్తున్నారు, మనం వెనక్కి పంపుతున్నారు. ఈ లెక్కలు అంటే వేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? జనరల్ గా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా, భారతదేశం యొక్క చుట్టూ భారత ఉపఖండంలో నుంచి విడిపోయిన దేశాలే ఇవాళ మనకు శత్రువులుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ ఒకప్పుడు భారత్ లో భాగమే, బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత్ లో భాగమే, మయన్మార్ ఒకప్పుడు భారత్ లో భాగమే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టిబెట్ విషయంలో, చైనా విషయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టూ మనల్ని ఆర్థిక అంశాల్లో, రక్షణ అంశాల్లో, మిగతా ఏ విషయంలో అయినా కూడా భారతదేశాన్ని తక్కువ చేయాలా, తగ్గించాలనే ప్రయత్నంలో చైనా ఎప్పటి నుంచో కాచుకొని కూర్చుంది. ఇవాళ పాకిస్తాన్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న దేశాల వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఆ దేశాలతో మీరు మధ్యవర్తిత్వం కానీ లేకపోతే మీరు ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసే క్రమంలో మీరు భారతీయులకు ఇచ్చినటువంటి భరోసా యుద్ధం అనేటువంటిది ఇప్పుడు ఇవాళ మనం చూస్తా ఉన్నాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యుద్ధాలు ఏ సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు, యుద్ధం వల్ల ఫలితం తేలకపోవచ్చు. అంటే దత్తాత్రేయ గారు ఒకటి అంటే ఈ పహల్గామ్ దాడి, ఆ తర్వాత పాకిస్తాన్ కు సంబంధించి మనం ప్రతిచర్య తీసుకోవడం, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ ప్రత్యక్షంగా యుద్ధానికి సంబంధించి ఒక లెక్క అయితే, ఇవన్నీ జరగక ముందు టోటల్ గా ప్రపంచమే ఒక వాణిజ్య వార్ అంటే ఈవెన్ ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, స్టాక్స్ గురించి కావచ్చు, వాణిజ్య వార్ నడిచినటువంటి క్రమంలో అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి జనాలు కూడా ఈవెన్ ఓవరాల్ కూడా ప్రపంచమే వాణిజ్య వారి గురించి భయపడుతున్నట్టు అనిపిస్తోంది. జనరల్ గా మీకు ఒక విషయం ఏంటంటే ఏ దేశం యొక్క యుద్ధం అయినా కూడా దాని యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన సందర్భంగా భారతదేశం ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ తో యుద్ధ పరిస్థితుల్లో ఇంతకు ముందు మిత్రుడు కౌశిక్ చెప్పినట్టుగా పార్టీలు ఏవైనా కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే మనకు అనుకూలమైనటువంటి సమయం, మనం పెట్టే ప్రతి డిమాండ్ను పాకిస్తాన్ అంగీకరించేటువంటి సమయం. ఇవాళ మధ్యవర్తిత్వం నేను చేస్తున్న ట్రంప్ 2 times అయినా పత్రికా సమావేశాల్లో, మీడియా సమావేశాల్లో ప్రకటించుకున్నా కూడా భారత్ ఖండించే ప్రయత్నం చేయలేదు. ఒకటి పోనీ మధ్యవర్తిత్వం చేసినటువంటి వ్యక్తి భారత్ ప్రయోజనం చేకూరే అంశాలు ఏమైనా చేశాడా, కాశ్మీర్ ని అప్పగించాడా, పీఓకేని చేపించాడా, లేకపోతే ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని పాకిస్తాన్ తో ప్రకటన చేయించాడా? ఇవన్నీ చేయకుండా యుద్ధం నిలిపివేయడము అంటే ఆర్థిక అంశాలకు తలగడం కాదు. ట్రంప్ ఒకసారి వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. దత్తాత్రేయ గారు ఒకసారి వారి వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే. ట్రంప్ విషయం వచ్చేసి ట్రంప్ దేశ చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కోసం స్ట్రాటజికబుల్ కాదు, భారతదేశం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలనేది 100కి 100% మంచిది. చాలా మంది శ్రీనివాస్ గారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పారా? సమ్ వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల క్లారిటీ రాలేదు. ఇప్పుడు మన భారతదేశ పరంగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సీజ్ ఫైర్ తీసుకొని యుద్ధాన్ని ముగించి ఆ నిర్ణయం అనేది చాలా మంచిది, చాలా హేతుబద్ధమైనది. కాల్పుల విరమణ హేతుబద్ధమైంది, మంచి నిర్ణయంగా స్వాగతిస్తున్నారు మీరు. చాలా మంచి నిర్ణయం. ఇంకొకటి అండి, ఇప్పుడు ట్రంప్ కానీ మన ఇండియాలో ఉన్న కేఎల్ పాల్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒకే తారబుట్టలాగా ఒప్పుతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన బోఫోర్స్ అవినీతి
ఇంకా మస్తు అట్లే ఉంది మేడం. అది చేస్తారు, అది పక్కా పెట్టండి. కౌశిక్ గారు మాట్లాడుతూ ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు చాలా సొంత నిర్ణయం చెప్పండి. మన భారతదేశం ఇది కాంగ్రెస్ లేకపోతే బీజేపీ లెఫ్ట్ పార్టీ కాదు, ఇది సొంత నిర్ణయం. ఇప్పుడు నిర్ణయం మంచిదా కాదా? పాకిస్తాన్ మొత్తం నాశనం వీళ్ళకి ఏమొస్తుంది? పాకిస్తాన్ బోర్డు చేస్తాను అనుకోండి, వీళ్ళకి ఏమొస్తుంది? కాంగ్రెస్ వాళ్ళకి భారతదేశం ఏమొస్తుంది? మనం శాంతియుత దేశం ఉంది, మనకు కావాల్సిన ఉగ్రవాదులు మనం అంతం చేయాలి. అంతం చేసాం, ఇంకా కొంతమంది ఉన్నారు, అది కూడా అంతం చేయాలి. ఏ ప్రభుత్వం అంతం చేయాలి అది చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కరెక్టే అని చెప్పడం అనేది తప్పు. ఓకే ఓకే రైట్ శ్రీనివాస్ గారు. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఒకటి అంటే కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది ఎందుకు ఏదో ఒకటి గతంలో కూడా చాలా సందర్భాల్లో ఉగ్రవాదులు పేటరైపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి వచ్చినటువంటి అవకాశం గతంలో రాలేదు. ఈసారి సరైన బుద్ధి చెప్పి వదులుంటే బాగుండేది అనేది ప్రతిపక్షాల మాట. అయితే ఈ క్రమంలో ఒకటి ఉగ్రవాదులకు సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి మేము కఠిన చర్యలు తీసుకుంటాం, ఉగ్రవాదులను లేకుండా చేస్తామన్నటువంటి నిర్ణయం చెప్పింది లేదు. పహల్గాన్ దాడి చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కానీ వాళ్ళు అంతమయ్యారో అరెస్ట్ అయ్యారో వాటికి సంబంధించినటువంటి సర్క్యులేషన్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ క్రమంలో ఇటువంటి నిర్ణయం అనేది ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేయట్లేదు, కొంతమంది భారతీయులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, కొంతమంది డెఫినెట్గా స్వాగతిస్తున్నారు. యుద్ధం ఖచ్చితంగా నష్టాన్ని మిగులుస్తుంది కాబట్టి. సో ఈ యాంగిల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్కి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక్కటి మేడం, ఎవరు శ్లాఘిస్తున్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనే దానికంటే ముందు ఒక 2 డిబేట్లు మీతోనే నేను HMTVలో చేయడం జరిగినటువంటిది. మెజారిటీ ప్రజలు యుద్ధం విరమణ అనేటువంటిది, యుద్ధం కాదది, కాల్పుల విరమణ అనేటువంటి దాన్ని స్వాగతిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు గుర్తించుకుంటే బాగుంటుంది. రాజకీయ కోణంలో విమర్శలు చేయడం కాదు, ఇవాళ మన దేశ త్రివిధ దళాలు సైనికులు చేసినటువంటి త్యాగాలు 300-400 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి, పాకిస్తాన్ ఆర్మీ నెవ్వరపోయినటువంటిది, చతికిలబడ్డటువంటిది, భయభ్రాంతులకు గురి అయినటువంటి వీరోచిత పోరాటాలు భారత అట్లీస్ట్ బీజేపీని మెచ్చుకోకున్నా పర్వాలేదు, వాళ్ళు చేసినటువంటి దానిలా ఏదో ముక్తసరిగా మొక్కం మార్చుకొని చెప్పేటువంటి పద్ధతి కాదు. వాళ్ళ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారిని లేకపోతే ఖర్గే గారిని చూసినప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది విజయవంతంగా ముగించకూడదు, రాజకీయ ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయా అనేటువంటిది మన బురదలో చేపలు పట్టినట్టుగా చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది చేయడం అనేటువంటిది దారుణమైనటువంటిది. భారత సావరిటీని అవమానించడం అనేటువంటిదే మేము భావిస్తున్నటువంటిది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు కూడా అపశృతులు మొదటి నుంచి వచ్చిన మాట వాస్తవం మేడం. కర్ణాటక ముఖ్యమంత్రి గారు జరుగుతున్నప్పుడే మాట్లాడినాడు, మరి హిందువులు ముస్లింలు అని అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే హిందువులు ముస్లింలు అని వేరియేసి కొట్టారా వాళ్ళు అనేటువంటిది మహారాష్ట్ర వరకు నడుస్తున్నట్టు. దీన్ని నేను చర్చకు పోవడం లేదు. మీరు అన్నారు ఒక మాట, నేను గౌరవప్రదంగా నేను మాట్లాడను దాని గురించి, ఎందుకంటే ఇది చర్చ రాజకీయాల కోసం పోకూడదు అనేటువంటిది. యుద్ధము అవకాశం వచ్చింది, కొట్టేయాలంటే దానికి సంబంధించి మొన్న కూడా మాట్లాడుతున్నారు ఖర్గే గారు, చిట్పుట్ యుద్ధం అయింది. పహల్గామ్లో మన కుటుంబాల మీద చేసినటువంటి ఒక దాడికి ప్రతి దాడి యుద్ధం కాదు. యుద్ధంలో ఒక్కటన్నా వాళ్ళు మన దేశంలోకి వచ్చినారా చెప్పండి, మన స్థావరాల మీద దాడి చేసినారా చెప్పండి. చాలా గొప్ప విజయం అండి మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటిది. దాన్ని గుర్తించుకొని రాజకీయాలు వేరు, ఈ దేశం ఒక్కటి అనేటువంటిది ఒక్కనాడన్నా బయటకు వచ్చి మాట్లాడలేదా కేసీఆర్ గారు? ఏం జరుగుతుందని మాట్లాడినాడా? మంచి చెడ్డ ఒక్కడాలన్నా మాట్లాడినాడా? ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాలేదు కదా. ఆయన దేశభక్తి గురించి మాట్లాడుతున్నారా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? నేనేమంటున్నా అంటే అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళను మనం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో వాళ్ళు మర్చిపోలేనటువంటిది. సరే ట్రంప్ విషయం తెస్తున్నారు, ట్రంప్కు మీరన్నట్టుగా నేను చక్కగా గతంలో కూడా నేను చెప్పడం జరిగినటువంటిది. ట్రంప్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఉంటాయి, అంతేగాని కత్తి తీసుకొని పొడిచేటువంటి పద్ధతిలో ట్రంప్ దగ్గరికి వెళ్ళి పొడి చేస్తాను ఇట్లా మాట్లాడతాం అనేటువంటి పద్ధతిలో ఉండదండి. సరియైన సమాధానం మోదీ గారు 23 నిమిషాల స్పీచ్ లో ఆ రోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగినటువంటిది. ఏ మీడియేటర్ మాకు అవసరం లేదు, ఏ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, కాశ్మీర్ సమస్య గురించి అనేటువంటిది ఆయన ప్రస్తావన లేదు. కాశ్మీర్ సమస్యని చాలా సందర్భాలు చెప్పినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుందేమో, ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన ఎమ్మెల్సీ అయినాడు తెలంగాణ నుంచి, ఒక కాశ్మీర్ మేము పాకిస్తాన్ ప్రేమిస్తాము మీకేంద్రా అనేటువంటి పద్ధతిలో అదే కాంగ్రెస్ నైజము పాకిస్తాన్ ప్రేమించడము, పాకిస్తాన్ తో సఖ్యతగా ఉండము. రాహుల్ గాంధీ గారికి ఇక్కడికంటే అక్కడ లైక్లు ఎక్కువ వస్తాయి. నేను ఈ మాటలు మాట్లాడొద్దు అనుకున్నా వాస్తవానికి.
ఈ దేశంలో ప్రభుత్వం ఒకటి నిర్ణయం చేసింది, అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేసింది. పెద్ద మనుషులు వెంకటరెడ్డి గారు ఇప్పుడు స్వాగతించినటువంటి అంశాలు చెప్పాను, అంటే కాల్పుల విరమణను మెజారిటీ స్వాగతిస్తున్నారు కావచ్చు, కొంతమంది స్వాగతించకుండా ఉన్నటువంటివి కూడా ఉంది. అందులో ప్రధాన అంశం ఒకటి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఒకటికి సంబంధించి మీరు సమాధానం చెప్పారు. అయితే రెండో విషయం ఏంటంటే చాలా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేది చాలా అనుకూలమైంది. మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇటువంటి తోకజాడింపు ఉండదు అనేది లేదు. సో వాళ్ళ బుద్ధి అలాంటిది కాబట్టి సో ఈసారి వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం అనేది. అండ్ ఒకవైపు ఏదైతే ప్రతిచర్య తీసుకున్నామో ఆ నిర్ణయం తీసుకున్నామో ఆ టైం అఖిలపక్షం ఏర్పాటు చేశారు. బట్ ఎప్పుడైతే విరమణ అన్నదానికి వచ్చారో ఎటువంటి డిస్కషన్స్ ఏమీ లేకుండానే ఏకపక్ష నిర్ణయం అనేదిగా కూడా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కటి మేడం, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య దేశంలో సరి అయినటువంటి పద్ధతి లోపల సకాలంలో ఎప్పుడు ఏం చెప్పాలనేటువంటి దాని కింద చర్చలు జరిగినాయి. 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ మీటింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ప్రతి నిమిషంలో ప్రతిపక్ష పార్టీలకు ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పడం అనేటువంటిది కుదురుతుంది, కుదరకపోవచ్చు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు చేయబడతాయి. రెండవది మీరు ఒక మాట అన్నారు, చాలా చక్కని మాట అన్నారు. ప్రపంచ దేశాల అభిప్రాయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ట్రంప్ అనేటువంటి వ్యక్తి మన వైపే ఉంటాడు అనుకుంటే పొరపాటు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఆయనకు వ్యాపార లక్షణాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాకపోతే దానికి చెప్పవలసిన జవాబు మొన్న మన పార్లమెంటరీ డెలిగేషన్స్ అన్ని విదేశాలకు వెళ్ళడం జరిగినప్పుడు మన ఫారెన్ సెక్రటరీ చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. ట్రంప్ కు దీనికి సంబంధం లేదు, ట్రంప్ జోక్యం లేదు దీంట్లో. 2 ద్వైపాక్షిక పాకిస్తాన్ మనం మాట్లాడుకొని చేసినటువంటి నిర్ణయం ఓపెన్ గా చెప్పడం జరిగిందండి. అది ఖండించండి కదా. అంటే ఏంటి అట్లా కాదు, మీరు పోయి న్యూయార్క్ పోయి వాషింగ్టన్ పోయి ఆయన చెవులు చెప్పండి, బయట చెప్పండి అనేటువంటిది కాదు. ఇక్కడ నేనేమంటున్నా అంటే యుద్ధం మనం 5వ స్థానంలోనూ బలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో మనం ఉన్నాము. వాళ్ళకేంటి బురద అంటుకొని తిరుగుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళకి తిండి లేదు, వారికి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మనం యుద్ధం చేసే ముందు 145 కోట్ల జనాభా ఉన్న అత్యధిక జనాభా ఉన్నటువంటిది. అమెరికాలో మనకు దగ్గర 2 కోట్ల జనాభా మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అనేక రకాల విషయాలను ఆలోచించి నిర్ణయం చేస్తే తప్ప ఇవాళ అవకాశం వచ్చింది కదా కొట్టేసేయి అనేటువంటి పద్ధతిలో పోతే అనేక రకాలు ఉన్నది. ట్రంప్ మాట్లాడింది మీరు విన్నారు కదా, ఏమన్నాడు? అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితిలో ఉంది, మొత్తం నాశనం అయిపోతాయి 2 దేశాలు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఎవరు ఏం చెప్తున్నారని ఆలోచించాలి కదా. అవునన్నా కాదన్నా అనేక అభిప్రాయాలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని అవకాశం కోసం మనం చూస్తున్నాము. మనం పీఓకే మనదేం చెప్తున్నాము, అది దాన్ని సమర్థించడానికి బదులుగా ఎంతసేపు దాంట్లో గొంగల్లో పేరేళ్ళినట్టుగా చెప్పేటువంటి పరిస్థితిలో పార్టీలు ఉండడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి అంశం అండి. ఇది మీ రాజకీయాలు కాదు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అనేకం జరిగింది. సభలు పెట్టినారు, సపోర్ట్ చేసినారు. కాంగ్రెస్ లో నేనేమంటున్నా అంటే ఇవాళ జరుగుతున్నటువంటి దేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు వాళ్ళకి ఇంకా కూడా నేను నా సలహా ఏంటంటే యుద్ధం గురించి అధికంగా వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే డిపాజిట్ కూడా రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం అట్లా ఉన్నది. దేశాన్ని గురించి మాట్లాడతారండి వాళ్ళు. ఈ దేశంలో ఉండేటువంటిది ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది గొప్ప పేరండి. ఈ దేశంలో మహిళలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి బొట్టు ఇప్పుడు అదే ఉగ్రదాడికి సంబంధించి వాళ్ళకు సంబంధించి వాళ్ళు హతమయ్యారని కానీ వాళ్ళు ఏం జరుగుతుందండి వెంకటరెడ్డి గారు వాళ్ళు హతమయ్యారని కానీ అరెస్ట్ అయ్యారు అని కానీ పాకిస్తాన్ నుంచి ఒకవైపు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి ఎటువంటి ఒక డెసిషన్ కానీ ఏమి వినిపించలేదు, ఎటువంటి ప్రకటన కనిపించలేదు. పిల్లలాడనా యుద్ధం అంటే దత్తాత్రేయ గారు మీ వాయిసే తీసుకుంటా, బట్ బ్రేక్ తర్వాత తీసుకుంటే కాస్త టైం వస్తుంది మీకు. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు భాస్కర్ రావు గారు ఖమ్మం నుంచి, వారితో మాట్లాడదాం ఒకసారి. భాస్కర్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్తే మేడం, ధన్యవాదాలు. నమస్తే. మంచి చర్చ చేసినందుకు మేడం. అయితే ఇప్పుడు మేము అనేది ఇప్పుడు ప్రజలుగా భారతదేశ పౌరులుగా ట్రంప్ గారు కేఏ పాల్ గారు కూడా నేను యుద్ధం ఆపాను అంటున్నారు. బాధ ఏంటంటే టీవీలో ఛానల్లో కేఏ పాల్ గారు అప్పుడు ట్రంప్ గారు రోజు మాట్లాడుతున్నారు, నేనే ఆపాను కాశ్మీర్ సమస్య పరిష్కరిస్తాం అనేది అని మాట్లాడుతున్నారు. అయితే మేము అనేది ఏంటంటే యుద్ధం ఆగింది, సైనికులు గొప్పతనం ఉంటది, అదైనా అయితే మన సైనికులు గొప్పతనం దానికి ఉంది. మన ఇప్పుడు మోదీ గారు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఉగ్రవాదులు అంటే శత్రువులు కానీ ఆ దేశంలో ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారనే పాకిస్తాన్ మీద ఇది కానీ పాకిస్తాన్ పౌరుల మీద కాదు కదా. ఆ దేశం ఫస్ట్ నుంచి ఉగ్రవాదులు మనకు సామాన్య ప్రజలు ఇక్కడ చనిపోయారు, దాని మీద మనం ఎప్పుడైనా పోరాటం ఉంటుంది కానీ దానికి ఏ పరిష్కారం చేశారు? భవిష్యత్తులో ఉగ్రవాదుల మీద చర్యలు పాకిస్తాన్కి మనకి ఏం చర్చలు నడిచినాయి అనేది చెప్పాలి కానీ
అది వదిలిపెట్టేసి ఇప్పుడు మోదీ గారైనా అమిత్ షా గారైనా ఏం చెప్పాలి, రాజ్నాథ్ సింగ్ గారైనా ప్రతిపక్ష పార్లమెంటరీ చేసి ప్రజలకు అందరికీ చెప్పి ఇదో చర్చల వల్ల ఉండాలి కానీ పాల్ గారు మన ట్రంప్ గారు చెప్పి కాదు కండి. ప్రతిపక్షాలు ప్రజలు అడుగుతారు, అది చెప్పకుండా దీన్ని కొంత రాజకీయం చేసుకుంటారు. రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తారు అన్ని. ఇప్పుడు నాకు తెలిసి అయితే వాజ్పేయి గారు లేకపోతే అద్వానీ గారు ఆర్బీజేపీ అయితే మేము కూడా మాట్లాడాం. ఇప్పుడు నాయకులు ఏముంది, ప్రతి రాజకీయం చేసుకుంటున్నారని పక్క ప్రజలకు తెలుసు. మేము పార్టీలు గంటల రాజకీయం చేసేది కాదు. ఇది యుద్ధం ప్రజలకు సంబంధించింది. 40 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. తీరులు చెప్పకుండా మొత్తాలు మోదీ గారు అనేది ఏదో వద్దాది అది చేయడం అనేది కరెక్ట్ కాదని మోదీ గారిని విమర్శించలేదు మేము. వాజ్పేయి గారు లాంటి అద్వానీ గారిని బీజేపీని గౌరవిస్తాం పక్క. కానీ ఇప్పుడు ఈ మోదీ గారు వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీలు రాజకీయం చేస్తాయి. రాజకీయ పార్టీలు రాజకీయం చేసి ఏం చేస్తాయి ప్రతి. కానీ ఈ ప్రజలకు సంబంధించింది, 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. కాబట్టి ఉగ్రవాదులు భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్చలు చేస్తారనేది పక్కా చెప్పాలనేది మేము కోరుకుంటున్నాం మేడం ఈ ద్వారా. ఓకే, వెంకటరెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. మేడం ఒక నిమిషం, నేను కూడా అడిగితే ఆయనకు మళ్ళీ మీరు సమాధానం చెప్తారా, క్వశ్చన్ అడుగుతారా? నేను ఒక 2 పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వెంకటరెడ్డి గారు ఈ యుద్ధం మొత్తం యొక్క క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి మీరు ఇవ్వకపోయినా సరే, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి క్రెడిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారు గెలిచారా, భారత్ గెలిచారా అనే అంశంలో బీజేపీ వాళ్ళందరూ నరేంద్ర మోడీ గెలిచారని చెప్పే ప్రయత్నం చేసి దేశం మొత్తాన్ని కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్ లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి, ఇవాళ పాకిస్తాన్ ని చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాకిస్తాన్ ని ఎకనామికల్ గా ఫినాన్షియల్ గా ఐసోలేషన్ చేసేటువంటి అవకాశాలు దొరికినాయి. ఎగుమతుల దిగుమతుల విషయంలో వాళ్ళ ఆర్థిక స్థితిగతిని తగ్గించే ప్రయత్నాలు దొరికినాయి. ఇవాళ ఏదైతే అంతర్జాతీయ సంస్థల పైన వీళ్ళు ఒత్తిడి తీసుకురావడంలో కానీ, అంతర్జాతీయ సంస్థల ముందు భారత్ యొక్క డిమాండ్లను పెట్టడంలో కానీ, అంతర్జాతీయ సంస్థలు ఇన్వాల్వ్ కావడంలో కానీ భారత్ దౌత్యం అనేటువంటిది ఫెయిల్ అయింది. దాని వల్లనే ఇవాళ ఆపరేషన్ సింధూర్ స్వయం ప్రకటితంగా ఆపుకోవాల్సి వచ్చింది. ఇవాళ దీనికి నాయకత్వం వహించినటువంటి కర్నల్ సోఫియా ఖురేషి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇస్రో యొక్క సేవలు, ఇస్రో ఆ 9 స్థావరాలు ఎక్కడున్నాయో గుర్తించడంలో చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా వ్యవహరించి ఆ స్థావరాలను గుర్తించి భారత రక్షణ వ్యవస్థకు అప్పచెప్పింది. సో ఇలా అందరి సేవలను మర్చిపోయి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేసిరు, నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరు, మహిళలందరికీ సింధూరు కాపాడినరు. అంటే నేను అడుగుతున్నాను, భారత్ పాకిస్తాన్ తో సింధూర్ యుద్ధం ప్రకటించడం వల్ల జరిగినటువంటి ఫలితం ఏంది, దాని నుంచి ఏం జరిగింది? అంతర్జాతీయ సంస్థల్లో పాకిస్తాన్ ని దూరం చేయగలిగామా, లేకపోతే అంతర్జాతీయ దేశాలు ఏదైతే ట్రంప్ కావచ్చు లేకపోతే చైనా కావచ్చు ఇస్తున్న సహాయాన్ని నిరోధించగలిగామా, లేకపోతే ఈవోకని సొంతం చేసుకోగలిగామా, ఉగ్రవాదాన్ని అంతం చేశామా? ఇక్కడ చాలా స్పష్టమైన ఒక విషయం ఏంటంటే, ఒక మంత్రి చెప్తాడు, ఏకీ సాత్ నైచెలేగా అంటాడు, ఖూన్ ఔర్ పానీ ఏకీ సాత్ నైచెలేగా అంటాడు. మరి ఇవాళ మిమ్మల్ని ఎవరు ఈ అంశాలు నైచెలేగా అన్న మాటల్ని మీరు కట్టుబడి ఉంటే ఇవాళ మళ్ళీ ఎందుకు మీకు మీరుగా ఎక్కడ ఈ యుద్ధం వల్ల తిరిగి మేము మా ప్రతిష్ట దిగజారిపోతుందో అని చెప్పి మీ కుతూహలంతో ఇవాళ ఒప్పందాలు చేసుకొని యుద్ధాన్ని విరమించుకున్నారే తప్ప మీరు దేశానికి తీసుకొచ్చిన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కేవలం మోడీ ప్రతిష్ట పెంచడం కోసం వాడుకున్న రాజకీయ ఆయుధంగా ఇవాళ ఆపరేషన్ సమాధానం చెప్పండి వెంకటరెడ్డి గారు, మీ వర్షం తీసుకుంటా. ఒక్కటి మేడము, ఇది దిగజారుడు బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. మోదీ గారి క్రెడిట్ అనేటువంటి కాదు, మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. ఇది యుద్ధం అని కాదు, ఆ పహల్గాన్ లో జరిగినటువంటి చర్యకు ప్రతిచర్య, ఆ ఘాతుక చర్యకు మనం చూపించాము. మనం పాకిస్తాన్ ప్రజల మీద, పాకిస్తాన్ భూభాగం మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ సంస్థల మీద యుద్ధం చేయాలనేటువంటి దాడి చేయాలనేటువంటి ఉద్దేశం లేదనేటువంటి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం అనుకున్నటువంటి ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలను వాటిని నాశనం చేసినాము, వాటిని స్తంభింపజేసినాము. ఆ విషయం అంతవరకే పరిమితమైనటువంటిది, యుద్ధం కాదు కదా. వెంకటరెడ్డి గారు ఇప్పుడు రాజకీయాలకు తావు లేకుండా ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ఇది కాదు ఇప్పుడు ఏ దేశమైనా కూడా ఒక నిర్ణయం తీసుకుందంటే, ఇప్పుడు అమెరికా ఒక నిర్ణయం తీసుకుందంటే ట్రంప్ నిర్ణయంగానే చూస్తాం కదా. ట్రంప్ అమెరికా మనల్ని ఇలా చూస్తుంది అలా చూస్తుందంటే డెఫినెట్గా ఆ దేశ అధ్యక్షులు ప్రధానులు వీళ్ళకి సంబంధించినటువంటిదే వెలుగులోకి వస్తుంది, వాళ్ళ పేరు మీదే నడుస్తుంది. దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. అది మైలేజ్ వచ్చినా డ్యామేజ్ వచ్చినా వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది లేండి దత్తాత్రేయ గారు. డ్యామేజ్ వచ్చినా కూడా ప్రధాని చేతగానితనం లేదంటే ప్రధాని నిర్ణయాల పట్ల అనేది మనం విమర్శిస్తాం. ఇది కాదు భాస్కర్ రావు గారు అడిగినటువంటి క్వశ్చన్ కి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారి దగ్గర దత్తాత్రేయ గారు మీ వాయిస్ తీసుకుంటా, నేను ఖచ్చితంగా తీసుకుంటా. వెంకటరెడ్డి గారు భాస్కర్ రావు గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఒక అనౌన్స్మెంట్ ఒక్క నిమిషం అండి. దేశ ప్రజలంతా మీ వెనుకున్నారు, అందరు ఏకపక్షంగా సపోర్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటించారు. సో మీరు ఎటువంటి బుద్ధి చెప్పడానికి ఏం చేసినా కూడా మేము వెంటే ఉంటామని చెప్పారు.
సో అఖిలపక్షం ఏర్పాటు చేశారు, నిర్ణయాలు తీసుకున్నారు. బట్ విరమణకు వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేస్తారు ఉగ్రవాదులు ఏమైనా దొరికారా, వాళ్ళు ఏమైనా నిర్ణయం ప్రకటించారా, దీనికి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు కుదరడం వల్ల మనం విరమించుకున్నామనే ప్రకటన దేశ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అనేది భాస్కర్ రావు గారు అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఒక్కటి మేడం, 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో నన్ను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఏం చేస్తే బాగుంటది దీని అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. జనరల్ గా మనకు ఉండే ప్రభుత్వాలకు ఉండేటువంటిది, ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు, మేధావులు, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చేటువంటి అభిప్రాయాల ప్రకారంగానే ఒక చర్య ఉంటది. విరమణకు అనేక కారణాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనకు రేపు బయటికి వస్తున్నటువంటి పరిస్థితుల పర ట్రంప్ కు సంబంధించిన చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం సమాధానం చెప్పింది. కాకపోతే మీరు ఇంకో రకంగా చెప్పాల్సింది, మూతి మీద కొట్టేటట్టు చెప్పాల్సింది అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి చర్య ఏంది, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలన్నా కూడా ఒక తప్పనిసరి అనివార్య పరిస్థితుల లోపల ప్రభుత్వం, ఎందుకంటే ఈ దేశ రక్షణ వాళ్ళకి లేదని అనడం లేదు, కానీ వెంటనే ఎక్కడ పట్టుకోవాలా, ఎక్కడ ఫెయిల్ అయినరు అనేటువంటి పట్టుకోవాలనేటువంటిది మొత్తం వదిలేసి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం పెట్టినాడు. మరి ఎందుకు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టడం లేదు, ఏది తిరంగ ర్యాలీకి సంబంధించిన సమావేశం పెట్టడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. డెఫినెట్ గా ఒక దేశం, ఇందిరాగాంధీ చనిపోయింది, 400 సీట్లు గెలిచిండ్రు, రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు చనిపోయినరు, 400 సీట్లు గెలిచిండ్రు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి అహంకారం వస్తుంది. రేపు కూడా మేము గెలుస్తాము, దానికి సమస్యగా అది బాధ. వీళ్ళు మొత్తం కొట్టేస్తారు దేశంలో. అంటే దేశంలో ఎన్నికలు లేదు ఎప్పుడండి, ప్రతి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఓకే, టాపిక్ అంతా మళ్ళీ ఎన్నికలు వీటిపైన వెళ్తోంది. ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు మాట్లాడారు. దేశం మొత్తం ఒకటి. చరణ్ గారు మీ వాయిస్ తీసుకుంటా, ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేమంటున్నానంటే దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలు, దేశ అంతర్గత సంబంధించినటువంటి అంశాలు, అంతర్గత రక్షణకు సంబంధించిన అంశాల వ్యవహారంలో ద్వైపాక్షికంగా జరగాల్సినటువంటి చర్చలు ద్వైపాక్షికంగా ఎందుకు జరగాల్సి వచ్చింది? ట్రంప్ గారు ప్రకటన మన ప్రమేయం లేకుండానే చేశారా? ఒకవేళ ట్రంప్ గారి ప్రమేయం ఉంటే ట్రంప్ భారత్ కు సహకరించినటువంటి అంశాలు ఏంటి? భారత్ కు మద్దతు తెలిపినట్ట, లేకపోతే ఆర్థిక ఏదైతే నేషనల్ గానీ ఇంటర్నేషనల్ సంస్థలు ఏదైతే ఆర్థిక అంశాలను విడుదల చేస్తే పాకిస్తాన్ కి డబ్బులు విడుదల చేయించారు కదా. ఈ యుద్ధం దత్తాత్రేయ గారు ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్. ఇప్పుడు ఒక విధంగా 4-5 రోజుల నుంచి చూస్తే ట్రంప్ భారత్ పై పగబట్టాడా అన్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్ జోక్యం చేసుకోవద్దని అనడం వల్లే, అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, మొహం మీద కొట్టి చెప్పినట్టుగా చెప్పకపోయినా, చెప్పకనే ఆయన పేరు ప్రస్తావన లేకుండా చెప్పినా కూడా ఆయనకు ఆయన మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోవట్లేదు అన్నటువంటి కోపం ఉంది. కాబట్టి భారత్కు సంబంధించిన అంశాల్లో డెసిషన్స్ అనేవి ఈ విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరిగింది భారత్ కు అమెరికాకు మధ్య కాదు. యుద్ధం మనం ప్రకటించింది, లేకపోతే ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది మనం పాకిస్తాన్తో. పాకిస్తాన్ వెనుకేసుకొస్తుంది ట్రంప్ గారా కాదా? పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేయిస్తుంది ట్రంప్ గారా కాదా? పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను కాపాడడం కోసం ఇంటర్నల్ గా సహకరిస్తుంది ట్రంప్ గారా కాదా? ఇట్లాంటి అంశాలన్నీ స్పష్టంగా ఏ చిన్న వ్యక్తిని అడిగినా కూడా తెలుస్తున్నప్పుడు ఇంకా దీంట్లో దాగుడు మూతలు ఏముంది మేడం? చేతులు గాలిన తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఎక్కడున్నట్టండి? ఒకవైపు ట్రంప్ గనక పాకిస్తాన్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఫుల్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఏకాకిం చేసినట్టు ఎక్కడ అవుతుంది? చైనా ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇక అనుకూలమైన అంశాలు ఏంటి? నేనేమంటున్నాను మేడం, పాకిస్తాన్ తో డైరెక్ట్ గా భారత్ కు మధ్యవర్తిత్వం చేసుకుని చర్చలు జరుపుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఏమి లేవు. ఉన్న వాటిని కాదని ట్రంప్ గారికి పెద్దరికం ఇచ్చారంటున్నాము. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద బలక్రమంతుడు, బాహుబలి అని ఇప్పుడు చరణ్ గారు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, భారత్ ట్రంప్ మాట వినకపోవడం వల్లే కోపం వచ్చింది, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటిది నడుస్తోంది. సో మరి భారత ప్రభుత్వం ఎక్కడ విన్నట్టు ట్రంప్ మాట? మేడం, నిన్న దయచేసి అర్థం చేసుకోవాలి, దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. నిన్న ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది, చైనా, పాకిస్తాన్ అండ్ అదేవిధంగా ఇంకో 3 దేశాలకు సంబంధించి. ఎందుకంటే చైనా కారిడార్ సంబంధించినటువంటిది నిన్ననే ఒప్పందం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజే మీడియా వార్తలు మనం చూసినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి ఇక్కడ అనవసరంగా యుద్ధం వచ్చిందని చెప్పేసి మీరే ప్రచారం చేసుకున్నారు. యుద్ధంలో మేమే విజయం సాధించాం, మరి విజయం ఏమి సాధించో చెప్పానంటే దానికి సమాధానం చెప్పకుండా అనవసరంగా దేశ ప్రజలను ప్రతిసారి ఎలక్షన్ కొరకు వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది దేశ ప్రజలకు అర్థమైంది. ఎందుకు ఇక్కడ మన టూరిస్టులు 27 మంది చనిపోతే మీరు ఎక్కడ విదేశాలను డైరెక్ట్ పోయింది, ఎక్కడికి? బీహార్ పోయి మాస్టర్స్ మీద దాడి చేస్తామని చెప్పిన, మరి ఎక్కడ మాస్టర్స్ మీద దాడి చేసింది మీరు? అదే కాకుండా విక్రమ్ మిస్త్రీ సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది ఎవరు? మరి
విక్రమ్ మిస్త్రీ ఫారెన్ అఫైర్స్ సెక్రటరీ, వారు యుద్ధం దీనికి సంబంధించి ముగుస్తుందని చెప్పేసి ప్రకటన చేస్తే వారి మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కావచ్చు, RSS సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అదే కాకుండా ఏదైతే కన్నల్ సఫియా ఖురేషిని ఏ విధంగా బదనాం చేసినో దేశ ప్రజలు చూసారు, విముకా సింగ్ ను ఏ విధంగా బదనాం చేసినో దేశ ప్రజలు చూసారు. అరే మీరు ఏం చేసినో చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపు బుకాయించే ప్రయత్నం. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే POK మా చేతికి వస్తుందని చెప్పేసి భారతీయ జనతా చాలా సందర్భం మాట్లాడారు. మరి ఎన్నడూ వస్తుంది POK సంబంధించినటువంటి చైనా కారిడార్ సంబంధించి నిన్ననే ఒప్పందం జరిగింది. మరి ఎట్లా దీని ఎట్లా ఇక POK రానట్ట? మరి వస్తుందా రాదా? ఇప్పుడు రానట్టే కదా. POK సంబంధించి చైనా కారిడార్ అక్కడ నిర్మిస్తా ఉన్నాడు. చైనా పాకిస్తాన్ సంబంధించి ఒప్పందం జరిగింది నిన్ననే. అదే కాకుండా మీరు అదేవిధంగా ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ అని మీరు అంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఏమైందో చెప్పండి, మరి ఎట్లా జరిగిందో చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. అదే రక్షణ శాఖ మంత్రి అప్పుడు 27 మంది టూరిస్ట్ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అమిత్ షా గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మరి ముగింపు సభలో ఎందుకు మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు? విక్రమ్ మిస్త్రీ ఎందుకు మీరు ఆరోపణ చేశారు? అదే కన్నల్ కురేష్ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది? అదే కాకుండా ఏం జరిగిందో చెప్పండి అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ట్రంప్ సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు మొన్న పాకిస్తాన్ విజిట్ చేసినని చెప్పేసి అంతర్జాతీయ వార్తలు వస్తా ఉన్నాయి. దానికి ఎవరు ఖండనిచ్చిందా భారత ప్రభుత్వం? అమెరికా పాకిస్తాన్ తోటి వ్యాపార ఒప్పందం, అదే ట్రంప్ సంబంధించిన కుమారుడు ఒప్పందం కుదుర్చుకుంటూ దానికోసమే ట్రంప్ భారత్ కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ క్రిటికల్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినని చెప్పేసి అంతర్జాతీయంగా చర్చ జరుగుతా ఉంది, వార్తలు వస్తా ఉన్నాయి. దాని మీద భారత ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? మీరు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రులు కాబట్టి POK వస్తుందని చెప్పేసి POKని స్వాధీనం చేసుకుంటూ చెప్పి దేశ ప్రజలు 3వ అధికారులు తీసుకొస్తే వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సీజ్ చేస్తుంది మీరే కదా. మేము వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయం వాడుకుంది భారతీయ జనతా పార్టీ కదా. చరణ్ గారు ఇప్పుడు యుద్ధం జరిగితే భారత్ కు అనుకూలంగా ఎవరుంటారు అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నది ప్రపంచంలో పాకిస్తాన్ మనం ఏకాకిం చేశాము అన్నటువంటి మాటల తర్వాత అమెరికా సపోర్ట్ చూస్తుంటే అటు చైనా ఆల్మోస్ట్ మళ్ళీ చెప్పనవసరం లేదు, పాకిస్తాన్కు ఎప్పుడు ఓపెన్ సపోర్ట్ అనేది క్లియర్గానే ఉంటుంది. సో ఈ క్రమంలో మనం ఏకాకిం చేసినట్టు ఎక్కడ అవుతుంది? మనకు అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కడున్నాయి? మేడం ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయం చేస్తుంది ఎవరు మేడం? భారతీయ జనతా పార్టీగా. మీరేమంటున్నారు? విదేశాలకు సంబంధించి దాదాపు 40 రాజధానులలో భారత ప్రభుత్వం నుంచి అఖిలపక్షం బృందాలు పోయి అక్కడ వివరిస్తారని చెప్పేసి భారత ప్రభుత్వం అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు లేఖలు రాసి మీరేం చేసి కాంగ్రెస్ పార్టీలో ముస్లిం క్రియేట్ చేసే ప్రయత్నం మీరే చేసిన. శశిధరూర్ పేరు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మరి మీరు శశిధరూర్ పేరు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే మేము మరి లేదు భారత ప్రభుత్వమే దౌత్య బృందాన్ని పంపుతుంది, మేమే సెలక్షన్ చేస్తాంటే అర్థం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లెటర్ రాసినట్టు? కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి వ్యక్తులను పంపించకుండా శశిధరూర్ని పంపించే ఉద్దేశం ఏంటి? రాజకీయం మీరే చేస్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ దోషించే ప్రయత్నం మీరే చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముస్లిం వెంకటరెడ్డి గారు దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి. ఎందుకంటే ఒక్క నిమిషం అండి చరణ్ గారు, మీ క్వశ్చన్ కరెక్టే అండి చరణ్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏదైతే వివిధ దేశాలకు చెప్పి ప్రజెంటేషన్ క్రమంలో మీరు పేర్లు అడిగారు, వాళ్ళు పేర్లు ఇచ్చారు. ఆ పేర్లను పక్కన పెట్టి మీరు సెలెక్ట్ చేసేటట్టు అయితే మీరే సెలెక్ట్ చేస్తే అయిపోయేది కదా. అయిపోదు కదా. ఎందుకు మరి అంటే మీరు రాజకీయం వెంకటరెడ్డి గారు సమాధానం తీసుకుందాం. చరణ్ గారు గౌరవించేటువంటి సాంప్రదాయం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య. మళ్ళీ ఒకసారి చెప్పారా వెంకటరెడ్డి గారు మళ్ళీ ఒకసారి చెప్పారా? భారత ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలను గౌరవించడము, అభిప్రాయాలను స్వీకరించడం భారతీయ వెన్నతో పెట్టినటువంటి విద్య. దాంట్లో వాళ్ళు ఏమనుకోకపోయినా కూడా మేము అడిగినాము ఏమిటి, మీ పార్లమెంటుకు సంబంధించినటువంటి సభ్యులు విదేశాలకు వెళ్ళడానికి ఎవరి పేర్లు ఇస్తారో అడిగాము. అడిగిన దాంట్లో కొన్ని పేర్లు మీరు ఇచ్చినారు. ఒకటువంటి పేర్లలో డిఫరెన్స్ వచ్చింది. మొత్తం కాంగ్రెస్ ఇచ్చినటువంటి పేర్లు ఏంటి పక్కకు పెట్టలే కదా. కాంగ్రెస్ ఇచ్చినటువంటి పేర్లలో భారతదేశం ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం. ప్రతిష్టను వినో నువ్వు మాట్లాడే నీకు మాట్లాడే నాకు సాధ కదా. నీకు ఓకే చరణ్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, చరణ్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఇది చాలా స్ట్రైట్ క్వశ్చనే, దీంట్లో ఏం లేదు. మామూలుగా మీరు పేరు అడిగారు, అన్ని పార్టీలకు సమాన గౌరవం ఇవ్వడము మీ పార్టీ యొక్క మంచి ఉద్దేశం, డౌట్ లేదు. పేర్లు అడిగారు, వాళ్ళు పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు కాకుండా మీరు వేరే పేర్లను ఎందుకు తీసుకున్నట్టు? ఒకవేళ వద్దు అంటే ఎందుకు ఫలానా రీజన్ వల్ల ఇది అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీకి చెప్పారా? మీరు ఇచ్చిన పేర్ల లోపల అక్కడ మిషన్ మనం వెళ్తున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో దానికి
ప్రయోజనంగా ఉండనటువంటి ఉండదు అనుకొని దాంట్లో అదే కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి తీసుకున్న ప్రయోజనంగా ఉంటుందని చెప్పి మీరు మిత్రుల పేర్లు అక్కడ అనుకూలంగా మాట్లాడుతున్న ఇప్పుడు ఈ నెహ్రూ షేక్ అబ్దుల్లా నుంచి వచ్చినటువంటి రాజధాని వల్ల ఈ దేశాన్ని నాశనం పట్టించినటువంటి వాటి సవరణ చేసినాం కదా 370 ఎవరు తీసుకొచ్చారండి విధాన విధానాన్ని దేశాన్ని బస్సు పట్టించింది ఆ కోణంలో వాళ్ళు ఆలోచించాలి కాబట్టి ఇంకా ఆ జీవాలని మాట్లాడుతున్నారు మాట్లాడొచ్చండి మాట్లాడండి మీరు ఇట్లా మాట్లాడండి మీరు బీఆర్ఎస్ ఇట్లా మాట్లాడండి యుద్ధం ఫెయిల్ అయింది బీజేపీ ఫెయిల్ అయింది అని చెప్పండి కొద్దిగా ప్రయత్నం చేసుకోండి ఒక్క నిమిషం మేడం ఆపరేషన్ సింధూర్ అయినా పుల్వామా దాడి అయినా లేకపోతే మొన్న జరిగినటువంటి పహల్గామ్ కు వ్యతిరేకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ అయినా ఏదైనా కూడా దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే పార్టీ భారతదేశంలో బీజేపీ తప్ప ఇంకెవరున్నారండి? భారతదేశంలో దేశం అంటే కేవలం ఒక అంశం అండి వెంకటరెడ్డి గారు, దేశం అంటే భారత రక్షణ అంటే యుద్ధం అంటే పాకిస్తాన్ అంటే కేవలం బీజేపీ వాళ్ళే మాట్లాడాలా? మిగతా పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు విషయంలో చర్చించకూడదు. ఒకవేళ బీజేపీ అంశాలను తప్పుపడితే ఇక భారతదేశంలో ఒక్క నిమిషం చరణ్ గారు మీ వాయిస్ తీసుకుంటా ఒక్క సెకండ్. చెప్పండి చరణ్ గారు, టైం అయిపోతుంది. ఇప్పుడు 1970లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయి భారత్ ప్రభుత్వాన్ని సరెండర్ అయ్యారు. మరి ఇప్పుడు ఎంతమంది సైనికులు లొంగిపోయారు? ఇప్పుడు చరణ్ గారు ఇది యుద్ధం కాదు కదా, ఇది యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా మేడం. పిఓకేని స్వాధీనం చేసుకుంటూ నరేంద్ర మోడీ గారితో కాదు ఈ ప్రకటనలు అయిపోయింది. నిన్న ఒప్పందం చైనా ఓకే, ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది. దానికి ఒక టైం పీరియడ్ అంటూ ఏం లేదు. మళ్ళీ పాకిస్తాన్ గనుక ఒకవేళ ఇటువంటి చర్యలకే పూనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ బదులు చెప్తామని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే చెప్తోంది. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.